Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మీకు టైం టేబుల్ వచ్చింది కదా శాతవాహన యూనివర్సిటీ నుంచి. సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు కదా. అంటే 19 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఇచ్చిన టైం టేబుల్లో ఇక్కడ మ్యాథమెటిక్స్ చూడండి. ఇక్కడ ఇచ్చిన టైం టేబుల్లో సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చిండు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే నేను ఇవాళ పొద్దున కామెంట్లో 2-3 అడిగారండి. ఏంటంటే సార్ మీరు చెప్పేది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మాకు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఎగ్జామ్ టైం టేబుల్లో ఉందండి. మరి ఈ రెండు సేమేనా లేదంటే వేరేనా, మాకు యూజ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ సిలబస్ ఏమి ఇచ్చిండు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఇచ్చిండు కదా. ఓకే, కానీ నేను చెప్పేది ఏంటిది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే ఈ రెండిట్ల తేడా ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం ఒకసారి పేపర్ చూద్దాం, లాస్ట్ ఇయర్ పేపర్ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది సెకండ్ సెమిస్టర్ పేపర్ అయినా, బీఎస్సీ సెకండ్ సెమిస్టర్. ఓకే, బ్యాక్లాగ్ పేపర్ ఇది. లాస్ట్ ఇయర్ May 2023లో జరిగిన పేపర్ ఇది. ఓకే, ఈ వీడియో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 2023 పేపర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. అయితే ఇక్కడ ఏం సిలబస్ ఉంది ఇక్కడ చూడండి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉందా. సెకండ్ సెమిస్టర్ ఇక లాస్ట్ ఇయర్ May 1 year అవుతుందండి ఇప్పటికి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే ఇక్కడ ఏంటంటే మీకు డౌట్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఎగ్జామ్ టైం టేబుల్లో వచ్చింది, కానీ ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది. ఓకే, అంటే ఈ రెండు ఒకటే అండి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్న రెండు ఒకటే. ఓకే, నా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటివి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎల్ఏక్యూసే. ఈ రెండు పేర్లు ఒకటే, ఏదన్నా ఏం కాదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఏం కాదు, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న రెండు ఒకటే పేర్లు. ఓకేనా, సిలబస్ సేమే, కానీ క్వశ్చన్ పేపర్లో ఆర్డినరీ అని వస్తుంది అంతే. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని వస్తుంది. మీకు ఎగ్జామ్ టైం టేబుల్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉంది, అంతేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.